సమ్మక్క సారాలమ్మ ఎక్కడ పుట్టారు? ఎందుకు ఇక్కడ జాతర చేస్తున్నారు? ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడో లోతైన అడవుల్లో రాత్రి గాలి ఒక్కసారిగా మారుతుంది. చెట్లు మెల్లగా కదులుతాయి. ఎవరూ కనిపించరు. కానీ అందరికీ తెలిసిపోతుంది ఆమె వస్తుంది. ప్రతి సంవత్సరం కాదు, ప్రతిరోజు కాదు, ఖచ్చితంగా 2 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే. ఆమె సమ్మక్క తల్లి. మేడారం అంటే గుడి కాదు, అది ఒక శక్తి కేంద్రము. అక్కడ దేవత విగ్రహంగా కూర్చోదు, శక్తిగా భూమిలోకి దిగుతుంది. అందుకే సమ్మక్క సారాలమ్మ జాతరను చూసే పండుగ అనరు, అనుభవించే పండుగ అంటారు. చాలామందికి ఒకే ప్రశ్న, సమ్మక్క తల్లి ఎందుకు ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది? ఎందుకు రోజూ దర్శనం ఇవ్వదు? ఎందుకు ఆలయం కట్టించుకోలేదు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం వందల ఏళ్ళ వెనక్కి వెళ్ళాలి. కాకతీయుల కాలానికి అడవుల్లో నివసించే కోయ గిరిజనులు స్వేచ్ఛగా జీవించే ప్రజలు. రాజ్యానికి పన్నులు ఇవ్వమంటే తిరస్కరించారు. అప్పుడు రాజ్యం బలంతో ముందుకు వచ్చింది. కానీ గిరిజనులకు ఒక శక్తి ఉంది, అదే సమ్మక్క. సమ్మక్క అంటే సాధారణ స్త్రీ కాదు, ఆమె ప్రజల కోసం పోరాడిన తల్లి. రాజ్యం ఎదురుగా నిలబడ్డ శక్తి. యుద్ధం జరిగింది, రక్తం కారింది, అడవులు కంపించాయి. ఆ యుద్ధంలో సమ్మక్క తీవ్రంగా గాయపడింది. కానీ ఆమె ఓడిపోలేదు, ఆమె వెనక్కి తగ్గలేదు, అడవుల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె చెప్పిన మాటే ఈరోజు మేడార రహస్యం. నా ప్రజలు నిజంగా నన్ను పిలిచినప్పుడు మాత్రమే నేను వస్తాను, అవసరం వచ్చినప్పుడే దర్శనమిస్తాను. అదే ఆమె ప్రతిజ్ఞ. అందుకే సమ్మక్క తల్లి రోజూ కనిపించదు, ఆలయంలో ఉండదు, అడవుల్లోనే ఉంటుంది. కాలం వచ్చినప్పుడు మాత్రమే బయలుదేరుతుంది. ఆ కాలం ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే. ఇది పంచాంగ నిర్ణయం కాదు, ఇది పూజారుల నిర్ణయం కాదు, ఇది తల్లి ఆజ్ఞ అని గిరిజనులు నమ్ముతారు. అందుకే లక్షలాది మంది వచ్చినా అక్కడ క్రమశిక్షణ ఉంటుంది. అరుపులు ఉండవు, అల్లర్లు ఉండవు. ఎవరో ఒకరు కాపాడుతున్నట్టుగా ఒక నమ్మకం ఉంటుంది. మేడారం జాతరలో మరో ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ రాయి విగ్రహాలు ఉండవు, బంగారం లేదు, వెండి లేదు, అనుభూతి మాత్రం నిజం. ఇది భక్తి కాదు అంటారా? భక్తి అంటే ఇదే. జాతర మొదలయ్యే ముందు అడవుల్లో వింత సంఘటనలు జరుగుతాయని పెద్దలు చెప్పారు. రాత్రిపూట ఎవరో నడిచినట్టు శబ్దాలు, గాలి ఒక్కసారిగా చల్లబడటం, చెట్ల మీద పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోవడం, ఇవన్నీ తల్లి రాకకు సంకేతాలు అంటారు. శాస్త్రం ఏమంటుందో తెలీదు, కానీ తరతరాలుగా అదే నమ్మకం. సారాలమ్మ సమ్మక్క తల్లి కుమార్తె. తల్లితో పాటు ఆమె శక్తి కూడా వస్తుంది. అందుకే ముందుగా సారాలమ్మను పిలుస్తారు, ఆ తరువాతే సమ్మక్క తల్లి. ఇది తల్లి కూతురు మధ్య ఉన్న బంధానికి గుర్తు. అక్కడ కుటుంబం ఉంది, భావోద్వేగం ఉంది. ఇది కేవలం దేవత కథ కాదు, ఇది తల్లి కథ. మేడారానికి వచ్చే భక్తుల్లో చాలామంది కోరికలతో రారు, మొక్కులు పెట్టరు. నిన్ను చూడడానికే వచ్చాం తల్లి అని మాత్రమే చెప్పుతారు. అదే
ఇక్కడి ప్రత్యేకత. డబ్బు చూపించి దేవుడిని కొనలేం అన్న భావన ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరికైనా కష్టం ఉంటే, వ్యాధి ఉంటే, పిల్లలు లేకపోతే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు. కోరిక తీరితే మాత్రం తప్పకుండా తిరిగి వస్తారు కృతజ్ఞత చెప్పడానికి. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. తల్లికి బంగారాన్ని సమర్పిస్తారు. బంగారం అంటే బెల్లం. ఈ బెల్లంని అడవుల్లో దొరికే ఒక స్వచ్ఛ సంపదగా భావించి బెల్లాన్ని, వాళ్ళ ఎత్తు బంగారాన్ని అక్కడ సమర్పించుకుంటారు. ఎంతమంది వచ్చినా పెద్ద ప్రమాదాలు జరగవు. పోలీస్ బందోబస్తు తక్కువే ఉంటుంది. అయినా భయం ఉండదు. ఇది కూడా ఒక రహస్యం. భక్తుల నమ్మకం ఒక్కటే, తల్లి ఉన్న చోట భయం ఉండదు. అందుకే మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పిలుస్తారు. సమ్మక్క తల్లి గ్రామ దేవత కాదు, ఆమె అడవి దేవత కూడా కాదు. ఆమె ప్రజల కోసం పోరాడిన శక్తి. అందుకే ఆమె రోజూ కనిపించదు, కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా వస్తుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కసారి తన పిల్లలను చూసేందుకు, వారి బాధలు వినేందుకు, వారి నమ్మకాన్ని గుర్తు చేసేందుకు తప్పకుండా వస్తుంది. మేడారం అనేది ఒక జాతర కాదు, ఇది ఒక సందేశం. దేవుడు ఎక్కడో ఆలయంలో కాదు, నిజమైన నమ్మకం ఉన్న చోటే శక్తి ఉంటుంది అనే సందేశం. అందుకే సమ్మక్క సారాలమ్మ కథ వినగానే భయం కాదు, గౌరవం కలుగుతుంది. ఇది రహస్యం కాదు, ఇది విశ్వాసం. ఇక్కడి ప్రసాదం గిరిజన సాంప్రదాయం ప్రకారం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఇచ్చేది బెల్లం. భక్తులు బెల్లాన్ని తల్లి పాదాల దగ్గర సమర్పిస్తారు. తర్వాతే అదే బెల్లాన్ని ప్రసాదంగా తీసుకెళ్తారు. ఇది చాలా పవిత్రమని నమ్మకం. ఇంట్లో పెట్టుకుంటే కష్టాలు తగ్గుతాయి, అనారోగ్యం పోతుంది అని విశ్వాసం. ఇంకొక ముఖ్యమైన విషయం, మేడారంలో నైవేద్యంగా కళ్ళు లేదా సారా కూడా సమర్పిస్తారు. ఇది చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ గిరిజనుల దృష్టిలో ఇది తప్పు కాదు. ఇది వారి జీవన విధానంలో భాగం. సమ్మక్క తల్లి అడవి జీవితం నుంచి వచ్చిన దేవత కాబట్టి గిరిజనులు తాము తాగేదాన్నే తల్లికి సమర్పిస్తారు. దీనిని పాపంగా చూడరు. ఇంకా కొంతమంది భక్తులు కొబ్బరికాయలు, చీర, పసుపు, కుంకుమ, ఒడిబియ్యం వంటివి కూడా సమర్పిస్తారు. మేడారం ఎక్కడ ఉంది అంటే, మేడారం గ్రామం తాడ్వాయి మండలం, ములుగు జిల్లా, తెలంగాణలో ఉంది. ఇది వరంగల్ నుంచి సుమారు 110 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.